జెండాలు మోయడానికి వాళ్ళ అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాళ్ళ కార్యకర్తలను పాలనగా రాజ్యాంగబద్ధంగా చేస్తే తప్పేం కాదు కదా. రాజ్యాంగబద్ధంగా చేస్తే తప్పేం కాదు కదా. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే బీఆర్ఎస్ తో పొత్తులు మనం ఒక పార్టీ పెట్టిన తర్వాత మన కార్యకర్త కాళ్ళ దిగేసుకొని మా నాయకుడు ఇలా ఉన్నాడు అని మీరు ఎన్ని చెప్తున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? సిపిఐతో సిపిఎంతో అదేవిధంగా మరి బీఆర్ఎస్ తో అప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆయన ఫస్ట్ బీఆర్ఎస్ తో చట్టపట్టాలు వేసుకుని తిరిగిందే రాజశేఖర రెడ్డి గారు కదా. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టికి సంబంధించిన సీనియర్ నాయకులు సోనియా గాంధీ గారి దగ్గర ఒత్తిడి మేరకు సోనియా గాంధీ గారి ఒత్తిడి మేరకు పొత్తు పెట్టుకుంటే ఒక్క నిమిషం ఆన్సర్ అయిపోయి రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు వీళ్ళను పొత్తు పెట్టుకొని పోండి అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఓటమికి నేనే బాధ్యుని, గెలుపుకు నేనే బాధ్యుని, నాకు అవకాశం ఇవ్వండి నేను చూపిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతే అప్పుడు గెలిచి వచ్చినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరి భవిష్యత్తు కింద నీళ్లు తాగాలనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మడికాసిపేటలో వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. విజయశేఖర్ రెడ్డి గారు, ఏదేమైనా చంద్రబాబు నాయుడికి అయితే ఊరట లభించింది అనుకోవచ్చా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తప్పు చేసే వ్యక్తి కాదు. ఒక మహానేత, దార్శనికుడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. అసలు మీరు ఒక్కసారి ఈ వైఎస్ ఫ్యామిలీ చరిత్ర చూడండి. వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి అట్లాగే రాజశేఖర్ దగ్గర నుంచి జగన్మోహన్ వరకు అంతా అవినీతి చరిత్రలే. ఏమండి వీళ్ళ ప్రయాణం ఏంటండి? వీళ్ళకున్న ఆస్తులు ఏంటండి? అక్కడి నుంచి వీళ్ళు ఈ రోజు ఏం రాజారెడ్డి గారు చేసే పనులు ఏంటండి? గుంతలు తీసి కరెంటు పోతున్నారు పని. అక్కడి నుంచి ముగ్గురాల మైలుకి వెళ్ళారు మంగళ, అక్కడ మనుషులు చంపారు. ఆ నేర చరిత్ర అంతా రాజారెడ్డిది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు రాజకీయాల్లోకి. ఆయన కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఇబ్బంది పెట్టారు, హత్యా రాజకీయాలు చేశారు. ఒకటే అడుగుతున్నా, 1996లో 99 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారు కోర్టులో కేసులు వేసి మాట వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారు లంచగొండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర శక్తి నుంచి ఆస్తులు ఉన్నాయి, లెక్క మాట్లాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. మళ్ళీ ఎందుకు ఆయన ఆ కేసులు వాపసు తీసుకున్నారు? దానికి మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారే మోహన్ రెడ్డి గారు, ఎవరికి ఉన్న విలువలు విశ్వసనీయత? రాజశేఖర రెడ్డికి నిజంగా విలువలు విశ్వసనీయత కోర్టులో వేసే కేసుల్ని మళ్ళా వాపసు తీసుకుంటాడా? ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రి తన చుట్టూరు ఉన్న అనుయాయుల్ని, తన సామంతరాజులకు డబ్బు సంపాదించి పెట్టాలా, తన ఒక్కగారొక్క కొడుక్కి కూతుళ్ళకి డబ్బు సంపాదించి పెట్టాలని జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడు. వేల లక్షల ఎకరాలు తన చుట్టూరు ఉన్న పారిశ్రామికవేత్తలు పెంచాడు. ఆ పారిశ్రామికవేత్తల దగ్గర విప్రోక విధానంలో తన కొడుకు వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ఈరోజు సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? రకరకాల పరిశ్రమలు ఏదైతే భారతీయ సిమెంట్ రకరకాల సిమెంట్స్ ఏదైతే ఉన్నాయో తెలియనేది చాలా ఉన్నాయనుకోండి. మా మామూలు విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా మొత్తం ఈ జగన్మోహన్ అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ఆయన దగ్గర ములుగుతున్నాయి బెంగళూరులో. రకరకాల గోడౌన్లో నాకు తెలిసిన రకరకాల గోడౌన్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ములుగుతుంది ఆయన దగ్గర. ఆయన వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూరు ఉన్న వైఎస్ సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల ఆ కేసుల్లోనే సోనియా గాంధీ గారు కేసు పెట్టించారు. 2011 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి కేసు అన్నారు. సోనియా గాంధీ గారికి ఆ కేసుకు ఏం సంబంధం అండి? వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు ఆ రోజు హైకోర్టుకి వెళ్ళాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి లెక్కకు మించి తప్పులు చేశాడు,
వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం స్థాపించాడు. దానికి బాబు సంబంధించిన ఎర్రన్నాడు ఆధారాలు కూడా ఉన్నాడు చూడమ్మా, ఇద్దరు కలిసిపోయినారు. ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది? ఇద్దరు అయ్యా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రాసిక్యూట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది కోర్టు. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన మాటని మేమేదో జోరే గాని మాట వినకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఓదార్పు యాత్ర చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమండి ఓదార్పు యాత్ర దేనికి చేయాలండి? కేవలం జగన్మోహన్ రెడ్డి తన సొంత బలాన్ని నిరూపించుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ ఓదార్పు యాత్ర చేశాడు. సోనియా గాంధీ ఏం చెప్పిందండి? ఎవరైతే అసలు జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు లెక్క చెప్తారు. ఎవరి దగ్గర రియల్ అకౌంట్స్ ఉన్నాయా, రియల్ ఎస్టిమేట్స్ ఉన్నాయా? అంటే ఆ రోజు ఎవరు చనిపోయినా రాజశేఖర విజయశేఖర్ రెడ్డి గారు, అది జరిగిపోయింది. ఇప్పుడు జగన్ హయాంలో ఏదైతే కేసు నమోదైందో దాని మీద మాట్లాడండి. ఏసీబీ న్యాయస్థానం మూసివేయటాన్ని ఎలా చూస్తారు అది చెప్పండి. జరిగిపోయింది, ఇక తెలుసు కదా అందరికి. ఏమంటే అసలు సమస్య ఎక్కడ ఉందండి? సిమెన్స్ కంపెనీ డిజైన్ టెక్ వారు ఏదో జిఎస్టీకి కొన్ని బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారు. ఆ బోగస్ ఇన్వాయిస్ లో కరెక్ట్ ఇన్వాయిస్ లో జిఎస్టీ వాళ్ళు తెలుసుకోవాలి. సరే బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. 2021 డిసెంబర్ లో ఎక్కడో జరిగినట్టుంది అది. ఆ జరిగిన వెంటనే ఏమన్నాడు? అబ్బా ఇది ఇంకో పెద్ద స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే మాట వాస్తవం. ఆయన స్కామ్ అని అనగానే వెంటనే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. ఏమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఎప్పుడు? మీరు